నమస్కారం అండి. ఈనాటి కమ్మని కథ పేరు వాగ్దానం వాస్తవం. వినిపిస్తున్నది మీ విజయభాస్కర్. గౌరీపురంలో హేమంతుడు అనే ధనికుడు ఉండేవాడు. అతనికి పెద్ద భవంతి, డబ్బు, బంగారము, వస్తువులు, వాహనాలు లెక్కలేనన్ని ఉండేవి. అయితే దాన ధర్మాల విషయంలో మాత్రం అతను పరమ పిసినారి. ఎవరైనా ఏదైనా సహాయం అడగటానికి వస్తే ఏవో సాకులు చెప్పి తర్వాత రమ్మనేవాడు. తర్వాత వెళితే మళ్ళీ ఇంకేదో కారణం చెప్పేవాడు, అంతేగాని పైసా కూడా ఇచ్చేవాడు కాదు. ఈ విధంగా హేమంతుడికి ఊర్లో చెడ్డ పేరు వచ్చింది. అదే ఊరిలో ప్రసన్నుడు అనే మరో వ్యక్తి ఉండేవాడు. అతడు ధనవంతుడు కాకపోయినా ఉన్నంతలో ఇతరులకు తనకు తోచిన సహాయం చేస్తూ ఉండేవాడు. అడిగిన వారికి లేదనకుండా తృణమో పణమో ఇస్తూ ఉండటంతో ప్రసన్నుడిని అందరూ మెచ్చుకునేవారు. ఇది చూసి హేమంతుడికి ఈర్ష్య కలిగింది. హేమంతుడు ఒక ఉపాయం ఆలోచించాడు. కొంతకాలం ఆగండి, నేను నా ఆస్తి మొత్తాన్ని ఈ ఊళ్ళో బడి, గుడి కట్టించడానికి దాన ధర్మాలకు ఇచ్చేస్తాను అని అందరినీ పిలిచి చెప్పడం ప్రారంభించాడు. అయినా ఎవ్వరూ పట్టించుకోలేదు. ప్రసన్నుడు మాత్రం ఎప్పటిలాగానే అందరికీ సహాయం చేస్తూ బడికి వెళ్ళే పేద పిల్లలకు పలకలు, బలపాలు ఉచితంగా ఇవ్వసాగాడు. అలాగే గుడికి వెళ్ళే భక్తులకు ఉచితంగా ప్రసాదాలు కూడా పంచిపెట్టసాగాడు. ఒకరోజు ప్రసన్నుడికి ఊర్లో ఘన సన్మానం జరిగింది. నా ఆస్తిని బడికి, గుడికి ఇస్తానంటే నాకుగాక ఇతనికి సన్మానం చేస్తారా అని హేమంతుడు అందరినీ అడిగాడు. మీరు ఎప్పుడూ ఇస్తానంటున్నారు, ఆయన ఇప్పుడే ఇస్తున్నారు, అది తేడా అన్నారు ప్రజలు. దానితో తన తప్పు తెలుసుకుని అప్పటి నుంచి ఉదారంగా ఉండసాగాడు. సమ